హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఇంక ఈరోజు అయితే శ్రావణ సోమవారం 2వ వారం కదండి. ఇంక ఈరోజు ఇంట్లో పూజ అయితే ఇంక ఈ విధంగా చేసుకున్నాను. ఈరోజు ఇంట్లో శివయ్యకి అభిషేకం కూడా చేసుకున్నానండి. నా దగ్గర ఇంట్లోన స్ఫటిక శివలింగం అయితే ఉంది. ఇక ఆ శివయ్యకి అయితే ఈ విధంగా గంగాజలంతో అభిషేకం అయితే చేసుకున్నానండి. గంగాజలము అంటే మనం ఇంట్లోనే నిండు బిందె నీళ్ళు అయితే నింపుకుంటాం కదా, అదే నీళ్ళలోకి కొద్దిగంత జవాదు పౌడర్ అయితే వేసుకొని శివయ్యకి అయితే ఈ విధంగా అభిషేకం అయితే చేసుకున్నానండి. ఆ శివయ్యకి అభిషేకం అంటే చాలా ఇష్టం కదండి. మన దగ్గర పాలు, తేనె, పంచామృతం లాంటివి ఏవీ లేకపోయినా కొట్టి నీళ్లతోటైనా కూడా శివయ్యని అభిషేకం చేసుకుంటే చాలా మంచిదండి. ఇంకా ఈ రోజు అయితే శ్రావణ సోమవారం దశమి తిథితో కలిసి వచ్చినందున ఆ శివయ్యకి అభిషేకం అది చేసుకొని ఇలా పూజ అంతా పూర్తయ్యాక ఇల్లంతా కూడా ధూపం అయితే వేసి శివయ్యకి అభిషేకం చేసిన గంగాజలంతో ఇల్లంతా కూడా 4 మూలలో చల్లుకున్నానండి. ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ శివయ్య అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.